కోతులకు దక్కిన గౌరవం 32 ఎకరాలు వాటివే. జంతు ప్రియులు చూస్తే వావ్ అంటారు. ఇదంతా నిజమేనా? ఇదంతా పక్కా నిజం. భారత్ అంటే విదేశీయులకు ప్రత్యేక గౌరవం. ఎందుకంటే భారతీయులు ప్రతి పనిలోనూ దైవత్వాన్ని చూస్తారు. ముఖ్యంగా కోతులు ఎంత అల్లరి చేసినా వాటిని చక్కగా చూసుకుంటారు. వాటి ఆకలి తీరుస్తారు. అందుకే ఆలయాల దగ్గర కోతులు సందడి చేస్తుంటాయి. అదే విధంగా మహారాష్ట్రలో కోతులకు ప్రత్యేక సొంత భూమి ఉందంటే నమ్మడం కష్టమే కదా. మనుషులలో చాలా మందికి గజం స్థలం కూడా ఉండదు. మరి వానరులకు భూమి ఎలా దక్కింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనుషుల్నే కాదు జంతువుల్ని కూడా గౌరవించే సాంప్రదాయం మనది. మన భారతదేశంలో ఆవుల్ని పూజిస్తాం, పాముల్ని, శునకాలు మొదలైన జంతువులకి ఆహారాన్ని పెడుతూ ఉంటాం. కోతులను ఆంజనేయుడి స్వరూపంగా భావిస్తూ పూజిస్తాం. మన సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. మనుషుల్ని ట్రీట్ చేసినట్టు జంతువులని కూడా ట్రీట్ చేయడం మామూలు విషయం కాదు. అందుకు దయతో కూడిన హృదయం ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మనం ఇలాంటి మంచి పనులు చేస్తూ ప్రపంచం దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం. మామూలుగా కోతులు ఇంట్లోకి వస్తే మనం వాటిని తరిమేస్తూ ఉంటాం. మన చెట్ల మీద గాని ఇంట్లోకి గాని వస్తే ఏం అల్లరి చేస్తాయో అనే భయంతో వాటిని ఎలాగోలా పంపేసేందుకు ప్రయత్నిస్తాం. కోతులు ఇళ్లలోకి వచ్చి అందిన ఆహారాన్ని లాక్కొని పోతాయి. ఇల్లంతా చిందరబిందర చేస్తాయి. ఒకేసారి ఇంట్లోని పిల్లలపై దాడి చేస్తాయి. అందుకనే మనం కాస్త భయపడతాం. కానీ ఇక్కడ మాత్రం కోతులకి గొప్ప గౌరవం దక్కింది. ఆ ఊర్లో కోతులకు దక్కిన గౌరవం, ఈ గౌరవం ఏంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వార్త విన్న అందరూ షాక్ అవుతున్నారు. ఏకంగా 32 ఎకరాలను కోతుల పేరిట రాయడం విచిత్రంగా ఉంది కదా. మహారాష్ట్రలో ఇలా జరిగింది. 32 ఎకరాల భూమిని కోతుల పేరిట రిజిస్టర్ చేశారు. చాలా వింతగా ఉంది కదా. అందుకే ఈ వార్త వైరల్ అయ్యింది. సాధారణంగా భూ తగాదాలు వస్తూ ఉంటాయి. ఆ సందర్భాలలో మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో 32 ఎకరాల భూమిని కోతుల పేరిట రిజిస్టర్ చేశారు. ఇంత గౌరవం దక్కింది ఇక్కడ కోతులకు. ఉస్మానాబాద్ జిల్లాలోని ఉప్పల అనే గ్రామంలో కోతులు ఇంటికి వస్తే ఆహారాన్ని పెడతారు. వివాహాలు వంటి జరిగినప్పుడు వాటిని గౌరవిస్తారు. వాటికి ముందుగా బహుమానం ఇస్తారు. ఆ తరువాతే పెళ్లి ఏర్పాట్లు మొదలైతాయి. ఉప్పల గ్రామ పంచాయతీ 32 ఎకరాల భూమిని వాటి పేరిట రాసింది. డాక్యుమెంట్స్ లో క్లియర్ గా భూమి కోతులకు అని రాశారు. ఆ గ్రామంలో సుమారు 100 కోతులు ఉన్నాయి. మన దేశంలో చాలా మందికి చిన్న ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు. అలాంటిది ఆ కోతులు 32 ఎకరాల భూమికి యజమానులుగా మారడం ఆసక్తికరమే. ఆ స్థలంలో చాలా చెట్లు ఉన్నాయి. వాటిపై గెంతుతూ ఆ వానరులు హాయిగా జీవిస్తున్నాయి. మనుషులకు ఇలా భూమి వస్తే దాని చుట్టూ కంచె వేసుకుని ఎన్నో రక్షణ చర్యలు తీసుకుంటారు. ఇలాంటివేవి తెలియని ఆ మోగజీవాలు చెట్లపై దొరికే కాయలు, గింజలు తింటూ సరదాగా ఆడుకుంటూ జీవిస్తున్నారు. వాటిని చూసిన వాళ్ళంతా అదృష్టం అంటే వీటిదే అంటున్నారు. అందుకే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్థానికుల నిర్ణయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. నిస్వార్థమైన ఇలాంటి పనులు మరింత మంది మంచి పనులు చేసేందుకు ప్రేరణగా నిలుస్తాయని అనుకుంటున్నారు.